Dear friends, today may the Lord bless you according to Proverbs 3:33. ప్రియ స్నేహితులారా, ఈరోజు సామెతల గ్రంథం 3:33 ప్రకారం ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక. Here the Bible says the Lord's curse is on the house of the wicked, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, but he blesses the home of the righteous. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. Many proverbs promises good things for the righteous and bad things for the wicked. నీతిమంతులకు అనేక ఆశీర్వాదములు మరియు భక్తిహీనులకు అనేక శాపములు సామెతల గ్రంథంలో In చదవగలుగుతాం. Proverbs 13:25 the Bible says the righteous eat to their heart's content, but the stomach of the wicked goes hungry. సామెతలు 13:25 ప్రకారము నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును అని వ్రాయబడి ఉన్నది. And again in Proverbs 21:20 the Bible says the wise store up choice food and olive oil. సామెతల గ్రంథము 21:20 ప్రకారము విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, But fools gulp theirs down. అయితే బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. The Lord exalts the humble, ప్రభు దీనులను లేవనెత్తి హెచ్చిస్తాడు, but he is angry with the proud. అహంకారుల ఎడల ఆయన కోపగిస్తాడు. As David was so humble before the Lord, దావీదు దేవుడైనటువంటి యెహోవా ఎదుట తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు కనుక as in 2 Samuel 7:8, 2 సమూయేలు గ్రంథము 7:8 the ప్రకారం Lord took David from the pasture, from tending the flock, and appointed him ruler over the people of Israel. దేవుడు గొర్రెల కాపులో ఉన్నటువంటి దావీదును గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులకు కాపరిగా నియమించాడు. And so, as in 2 Samuel 7:18, King David went in, sat in prayer before the Lord and said, "Who am I, O Lord?" 2 సమూయేలు గ్రంథం 7:18 ప్రకారం దావీదు లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేశాడు, నా ప్రభువా, ఇంతగా హెచ్చించుటకు నేనెవరిని? And what is my house నా కుటుంబము ఎంతటిది that you have brought me this far? నన్నింతగా మీరు హెచ్చించుటకు నేనేపాటివాడు? The Lord remembered David as well as his household. ప్రభు దావీదును తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని The ఆశీర్వదించాడు. Lord blessed the home of David. ప్రభు దావీదు కుటుంబాన్ని గృహాన్ని దీవించాడు. As in 2 Samuel 6:11, 2 సమూయేలు 6:11 ఉన్న as ప్రకారం Obed-Edom put the ark of the covenant in his house for 3 months, the Lord blessed him and all his యెహోవా household. మందసము 3 నెలలు ఓబేదేదెము ఇంటిలో ఉండగా యెహోవా అతనిని అతని ఇంటి వారిని అందరినీ And ఆశీర్వదించాడు. again the Lord blessed the house of Martha. దేవుడు మార్తా యొక్క గృహమును ఆశీర్వదించి ఉన్నాడు. Martha kept her home open for Jesus always. మార్తా ఎల్లప్పుడూ కూడా తన గృహమును యేసు కొరకు తెరిచి ఉంచి ఉన్నది. Jesus too visited her home many times. యేసే అనేకసార్లు తన గృహాన్ని సందర్శించి ఉన్నాడు. As Jesus entered into her home became a home, sweet home. యేసయ్య తన గృహంలో ప్రవేశించినప్పుడు ఆమె గృహము ఒక అద్భుతమైన చక్కని God గృహముగా blesses మారింది. those who live a godly life. దైవికమైన జీవితం జీవించేవాని ప్రభు దీవిస్తాడు. Only God can transform a house into a home. ప్రభు మాత్రమే మన ఇంటిని గృహముగా కుటుంబంగా He is మార్చగలుగుతాడు. the one who builds the house. ఆయనే మన ఇంటిని నిర్మించువాడై ఉన్నాడు. Dear friends, allow God to enter into your home too. ప్రియ స్నేహితులారా, మీ కుటుంబంలోకి ప్రభువుని రానివ్వండి. Keep the word of God in your house. దేవుని వాక్యమును మీ కుటుంబంలో Be ఉంచుకోండి. humble before God. ప్రభు ఎదుట తగ్గించుకొని ఉండండి. Just like David, as you confess your sins before God, God will be pleased with you and he will bless you and your household. దావీదు వలె మీ పాపములను ప్రభు చెంత ఒప్పుకున్నప్పుడు ప్రభు మీ అందు ఇష్టము కలిగి ఉండి మిమ్మును మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. As in Acts 16:31, the Bible says, if you believe, you and your household will be saved. అపోస్తల కార్యములు 16:31 ప్రకారము
నీవు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. As God begins to bless your home, just like David, you will be saying, Lord, who am I that you have blessed me? What is my house that you have brought me this far? ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు మీరు కూడా దావీదు వలె, ప్రభువా నీవు నన్ను దీవించడానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని మిమ్మును మీరు తగ్గించుకుని చెబుతారు. I know the Lord is going to bless you and your household in manifold measure. ప్రభు అనేకమైన విధములుగా మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడని నేను And your ఎరుగుదును. home will become a home, sweet home. మీ కుటుంబము మధురమైనటువంటి గృహముగా మారబోతుంది. Lord Jesus, bless every household today. తండ్రి, ప్రతి ఒక్క గృహమును, ప్రతి కుటుంబాన్ని రోజు ఆశీర్వదించండి. Lord, not only their home, but then every person in their home, let them be blessed by your blessed loving hand. వారి ఇల్లు మాత్రమే కాదు, కానీ ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమ కలిగిన హస్తము చేత దీవించబడుదురుగాక. Remember them, Lord. వారిని జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. Enable them to say, as for me and my household, we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని వారు కూడా చెప్పునట్లుగా సహాయము చేయండి ప్రభువా. Lord, build every home, Master. ప్రభువా, ప్రతి గృహమును కట్టండి. No more division. ఇక ఏ మాత్రము No విభేదాలు more ఉండదు. misunderstanding. మనస్పర్ధలిక No ఉండదు. more sorrow in their family, Lord. దుఃఖము వారి కుటుంబ జీవితంలో ఇక వద్దు. Lord, enter into their home. ప్రభువా, వారి గృహంలోనికి And ప్రవేశించండి. turn every curse into a blessing. ప్రతి శాపమును దీవెనగా మార్చివేయండి. Every loss into gain. ప్రతి నష్టమును లాభముగా మార్చండి. Resurrect everything that is in their home, వారి Lord. గృహంలోని ప్రతి దాన్ని పునరుద్ధీకరించండి. Let everything come alive. ప్రతిది జీవమునందునుగాక. Let them have love, వారు ప్రేమ కలిగి ఉందురుగాక. joy, సంతోషం, peace in the family. సమాధానం కుటుంబ జీవితంలో కలిగి Let your ఉందురు. hand perfect every blessing upon them, Lord. నీ హస్తము ప్రతి ఆశీర్వాదమును వారిపైన కుమ్మరించునుగాక. Thank you, Jesus, for blessing them with all your heart. నీ హృదయమంతటితో దీవిస్తున్నందుకై వందనాలు యేసయ్యా. In Jesus' name. యేసు నామములో May the ప్రార్థిస్తున్నాను. Lord bless your home and make it a sweet home. ప్రభు మీ గృహమును ఆశీర్వదించి మధురమైన గృహముగా మార్చునుగాక. ಮಿಸ್ చేయకండి. इस मौके को मिस ना करें. ತವರ ಬಿಡಾದೀರ್ಗಲ್. ಇದು ನಷ್ಟಪಡುತ್ತಿರುವುದು. ಕಳೆದುಕೊಳ್ಳಬೇಡಿ. అవును, ఇది మీరు 2025వ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహాసమావేశం. Your sorrow will turn into joy. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. Who is not able to walk, rise up and walk in Jesus' name. వీల్ చైర్ లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థనా సమయంలో ప్రభు ద్వారా ముట్టబడినాడు. ఇప్పుడు వీల్ చైర్ లేకుండా నడుస్తున్నాడు. బాగా ఫ్రీగా నడుస్తున్నాడు. చూడండి, యేసు నామములో. We welcome you all on July 13th. జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియచేయుచున్నాము. July 13th is a special day for me. జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమైనది. That day the Lord anointed me with the Holy Spirit. I know God is going to fill you too. ఆ యొక్క రోజున ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నారు. ఆయన మిమ్మును కూడా నింపనయ్యున్నారు. It is going to be a great day. అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది. There will be deliverance. విడుదల ఉండబోచు ఉన్నది. Where the Spirit of the Lord, there is deliverance. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటోంది. Come and be blessed. రండి, ఆశీర్వదించబడండి. We'll wait to pray with you. మీతో కలిసి ప్రార్థించడం కొరకై వేచి ఉంటాము. Come రండి, with all your friends and family. మీ స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరన్ సెంటర్, కారుణ్య నగర్, కోయంబత్తూర్. గమనిక, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెతెస్దా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్ 9487846601. మీ కుటుంబంతో కలిసి రండి.